గణిత శాస్త్రం దేవుడున్నాడు అని ప్రూవ్ చేస్తామని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ విల్లీ సూన్ అనే ఒక ఆస్ట్రోఫిజిస్ట్ ఆయన చెప్పాడు, గాడ్ ఈజ్ రియల్ అని ఆయన చెప్పడం జరిగింది. ఇంతకీ ఆయన ఏం చెప్పాడు? మ్యాథ్స్ని తీసుకొని ఏ విధంగా దేవుణ్ణి ప్రూవ్ చేయొచ్చు అని అన్నాడు. వీటన్నిటిని నీట్గా మీకు అర్థమయ్యే భాషలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు డాక్టర్ విల్లీ సూన్ అనే వ్యక్తి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే, డిరక్స్ థియరీని తీసుకున్నాడు. అంటే 1928లో ఒక బ్రిటిష్ ఫిజిస్ట్ పౌల్ డిరక్ అనే ఒక వ్యక్తి ఆయన ఏం చెప్పాడంటే, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యాంటీ మ్యాటర్ అనే ఒక థియరీ గురించి ఆయన రాశాడు. అంటే ఎలక్ట్రాన్స్ ఈ యాంటీ మ్యాటర్ ద్వారా కూడా మరి వచ్చింది అనే విషయాన్ని ఆయన తెలియపరిచాడు. సో వీటికి సంబంధించి వాళ్ళ డిస్కషన్లో స్పేస్ టైం వితౌట్ గ్రావిటీ అని, సో అన్నీ ఫైనట్ ట్యూనింగ్గా ఉందని ఇవన్నీ కూడా తెలియపరిచారు. బహుశా నేను ఉపయోగిస్తున్న ఈ పదాలు మీలో చాలామందికి అర్థం కాకపోవచ్చు, అయితే మీకు అర్థమయ్యే భాషలో నేను తెలియపరుస్తాను. ఇంతకీ ఈ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఉన్న డాక్టర్ విలియం సూన్ గారు ఇంతకీ ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటే, ఈ విశ్వం ఉంది కదా, ఇది కరెక్ట్గా మ్యాథ్స్కి కరెక్ట్గా ఇది సూట్ అవుతుంది. మ్యాథ్స్ ఏ విధంగా అయితే ఇన్ఫైనెట్గా ఉందో ఆ విధంగా దేవుడు లేకపోతే గాడ్ ఆయన కూడా ఇన్ఫైనెట్గా ఉన్నాడు అని చెబుతూ అన్నీ కూడా ఫైన్ ట్యూనింగ్గా ఉంది అని అన్నారు. సో దీన్నే ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్ అని అన్నారు. ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫైన్ ట్యూనింగ్ అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక కన్స్ట్రక్షన్, ఒక బిల్డింగ్ కట్టామనుకోండి, ఆ బిల్డింగ్కి కావాల్సిన మెటీరియల్, ఆ బిల్డింగ్ కట్టడానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా కావాలి. సో ఇవన్నీ మెటీరియల్ పదార్థాలన్నీ ఉంటే కరెక్ట్గా ఆ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో వీటిని మ్యాథ్స్ని ఆధారం చేసుకొని, జియోమెట్రిక్ని ఆధారం చేసుకొని ఆ కన్స్ట్రక్షన్ని బిల్డ్ చేస్తారు. అదేవిధంగా ఈ అర్త్ కూడా అటువంటి యొక్క మ్యాటర్ దొరికింది. నిజంగా దీనికి కావాల్సిన కన్స్ట్రక్షన్ లేకపోతే దీనికి కావాల్సిన మెటీరియల్ని ఎవరో సప్లై చేశారు, ఎవరో సప్లై చేస్తేనే ఇదంతా వచ్చింది. ఎందుకనంటే అవండి, ఇప్పుడు ఒక బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఆ బిగ్ బ్యాంగ్లో అర్త్లో ఉన్న మెటీరియల్స్ వేరు, ఇంకా వేరే వేరే గ్రహాల్లో ఉన్న మెటీరియల్స్ వేరు. సో ఈ విధంగా ఒక దగ్గర సల్ఫరు, ఇంకొక దగ్గర సోడియము, ఇంకొక దగ్గర హీలియము, ఇలా రకరకాలుగా మరి ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్క మెటీరియల్ ఉంది. సో ఇది ఒక క్రియేటర్ తప్ప ఇంకెవరు చేయలేరు, ఇది ఫైన్ ట్యూనింగ్ ఇది అని అన్నారు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు భూమి ఉంది కదా, ఈ భూమిలో నిజంగా 3/4 భాగము సముద్రమే ఉంది, నీరే ఉంది. అయితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, కరెక్ట్గా 3/4 భాగం అంత నీరుంది. ఒకవేళ ఇంకొంచెం నీళ్ళు ఎక్కువైనా, ఒకవేళ నీళ్ళు ఇంకొంచెం తక్కువైనా మనిషి జీవనానికే చాలా ప్రమాదం అయ్యి ఉండేది, అసలు మనిషే బ్రతుకుండేవాడు కాదు అని అన్నారు. ఎందుకంటే నీరు ఎక్కువైతే ఆ ఒక వంతు నేల ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోతుంది. నీరు కనుక తక్కువైతే చెట్లు ఇచ్చే ఆక్సిజన్ ఉంటుంది చూసారా, ఈ భూమి చుట్టూ ఆ ఆక్సిజన్స్ సప్లై చేస్తుంది చెట్లు. ఒకవేళ నీరు తక్కువైతే చెట్లు ఆక్సిజన్స్ ఇవ్వడం మానేస్తుంది. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అంటే వేడిగాలి ఈ భూమి మీద అంతా కూడా అది ఆవరిస్తుంది. వేడిగాలి వచ్చిందని అనుకోండి, నీరంతా ఇంకా ఆవరైపోతుంది. అప్పుడు ఏ మనిషి కూడా నీరు లేకుండా బ్రతకలేడు. కాబట్టి లైఫ్ అనేది, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ అనేది చాలా కష్టమైపోయింది. కాబట్టి సరిపడే నీళ్ళు కరెక్ట్గా ఉంది, దీన్ని ఎవరో పెడితేనే ఇది ఇలా ఉంటుంది. సో కరెక్ట్గా ఉంది అనే దాన్నే ఫైన్ ట్యూనింగ్ అని అన్నారు. మనం ఈ భూమి గురించి కనుక ఆలోచిస్తే, సూర్యుడి చుట్టూ ఈ భూమి తిరుగుతుంది. ఒకవేళ ఈ భూమి కొంచెం దగ్గరగా సూర్యుడికి ఒకవేళ ఉండి ఉంటే, సూర్యుడి నుంచి వచ్చే వేడికి ఈ భూమి ఎప్పుడో మాడిపోయేది, ఈ భూమి ఎప్పుడో కాలిపోయేది. కానీ అలా కాకుండా కరెక్ట్గా ఆ యాంగిల్లో భూమి తిరుగుతూ ఉంది, కరెక్ట్గా రొటేట్ అవుతూ ఉంది. ఇది ఫైన్ ట్యూనింగ్ ద్వారానే జరిగింది అని, సో దీనిని తెలియపరుస్తూ ఈ విధంగా ప్రకృతిలో అంతా కరెక్ట్గా ఒక సిస్టమేటిక్గా రన్ అవుతుంది. ఇది ఇలా జరగాలంటే దీని వెనకాల ఒక క్రియేటర్ ఉన్నారు అన్నట్టుగా ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్న డాక్టర్ విలియం సూన్ గారు తెలియపరిచిన విషయాలు. అయితే ఈ ఆర్గ్యుమెంట్ని చాలామంది ఒప్పుకోనక, ఈ మ్యాథమెటికల్ ఫార్ములా టైప్లో మీరు ఏదో చెప్తున్నారు, బట్ ఇది మేము అంగీకరించలేము అని అంటున్నారు. ఎందుకంటే చాలామంది సైన్స్ని నమ్ముతారు, మ్యాథ్స్ని నమ్మరు.
చాలామంది చెప్పేది ఏంటంటే మాకు ఎవిడెన్స్ కావాలి, ఎవిడెన్స్ ఉందో చెప్పండి మేము నమ్ముతాం, ఎవిడెన్స్ లేకపోతే దేవుడు ఉన్నాడని మేము ఒప్పుకోము అనే ఒక వాదన వినిపిస్తున్నారు. అయితే వీళ్ళు ఏమన్నారంటే అన్నీ ఇంత పర్ఫెక్ట్గా కొలాబరేట్ అవుతుంది కదా లైఫ్ ఎగ్జిస్టెన్స్ కోసం, కరెక్ట్గా అన్నీ ఉన్నాయి కదా, ఇది చూస్తే మీకు అర్థం కావట్లేదా దీని వెనకాల దేవుడు ఉన్నాడని, కాబట్టి కరెక్ట్ ఫార్ములాని మేము కనుగొంటాం, కనుగొని తీసుకొచ్చి దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేస్తాం అని అంటున్నారు. సో ఇది డాక్టర్ విల్లీ సూన్ గారు తెలియపరిచిన విషయాలు. అయితే ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఉన్నాడు అని ప్రూవ్ చేసే ఈ ప్రక్రియలో ఎప్పుడో మన పూర్వీకులు దీనికి సంబంధించిన విషయాలు ప్రూవ్ చేశారు. మరి ముఖ్యంగా ఒక మంచి ఇంగ్లీష్ ఫిలాసఫర్ ఆయన ఏం చేశాడో తెలుసా, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఆయన ఒక పుస్తకం రాశాడండి. ఆ పుస్తకం పేరే న్యాచురల్ థియాలజీ. ఆయన పేరు విలియం ప్యాలీ, ఒక ఇంగ్లీష్ ఫిలాసఫర్. 1802లో ఆయన ఒక పుస్తకాన్ని రాశారండి. ఆ పుస్తకం చదివితే మతిపోతుందండి నిజంగా. ఎందుకో తెలుసా, అంత అద్భుతంగా గణిత శాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఆయన ప్రూవ్ చేసిన ఫ్యాక్ట్ అది. ఇంతకీ ఆయన ఏం ప్రూవ్ చేశాడు, ఆయన ఏం తెలియపరిచాడు చెప్తాను, జాగ్రత్తగా వెళ్ళండి. ఒకసారి ఆయన ఒక ప్రాంతం గుండా, ఒక ఫారెస్ట్ నుండి ఆయన వెళ్తున్నప్పుడు, నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వాచ్ కింద పడిపోయింది. ఒక వాచ్ కింద పడిపోయింటే ఆ వాచ్ని తీసుకొని చూశాడు. అసలు అద్భుతంగా ఆ వాచ్ అనేది డిజైన్ చేయబడింది. సో ఆ అద్భుతంగా డిజైన్ చేసిన ఆ వాచ్ చూసి, ఈ వాచ్ ఎలా వచ్చింది ఇక్కడికి, మామూలుగా మనుషులు తిరగరు కదా ఈ ప్రాంతంలో, ఈ వాచ్ ఎలా వచ్చింది అని చెప్పి ఆ వాచ్ని తీసుకొని వెళ్ళి ఆయన తన గదిలో పెట్టుకున్నాడు. సో దానిని ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచనలే ఆ పుస్తకంలో పొందుపరిచాడు. ఇంతకీ ఆయన ఏం రాశాడో తెలుసా, వాచ్ అనాలజీ మేకర్ అని రాశాడు. ఇంతకీ ఏంటి ఆ కాన్సెప్ట్ అని అంటే, ఆయన ఆ వాచ్ను చూస్తూ ఈ వాచ్ 24 అవర్స్ క్లాక్తో టిక్ 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 అని తిరుగుతూ ఉంది అని అంటే దీన్ని ఎవరో డిజైన్ చేశారు అనేది ఆయనకు అర్థమైంది. అయితే ఆ వ్యక్తి కనపడట్లేదు, కానీ దీన్ని ఎవరో డిజైన్ చేశారు. 18వ శతాబ్దానికి వాచ్లు కనుగొనడం అనేది, వాచ్ ఈ విధంగా పనిచేయడం అనేది వాళ్ళకి నిజంగా అప్పుడు ఒక అద్భుతం అండి. ఇప్పుడంటే అందరూ వాడేస్తున్నారు కాబట్టి చాలా సింపుల్గా తీసుకుంటారు, కానీ 18వ శతాబ్దానికి వాచ్ అలా 24 అవర్ క్లాక్లో అలా తిరగడము అదంతా కూడా ఒక అద్భుతంగా వాళ్ళకి అనిపించేది. కాబట్టి దాన్ని చూసిన తర్వాత ఆయన ఒక విషయాన్ని రాశాడు. ఏమన్నో తెలుసా, ఒక డిజైన్ మనకు కనపడింది అని అంటే, ఒక మిషన్ మనకు కనపడిందంటే ఆ మిషన్ని తయారు చేసిన డిజైనర్ ఖచ్చితంగా ఉన్నాడు అని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి అని అన్నాడు. ఎందుకంటే ఒక మిషన్ అది ఉంది అని అంటే ఇట్ డిమాండ్స్ ద డిజైనర్ అని తెలియపరిచాడు. అంటే ఆ మిషన్ ఊరికే రాలేదు, దాని వెనకాల ఎవరో డిజైనర్ ఉన్నారు. కానీ నాకు ఆ ఇంటెలిజెంట్ డిజైనర్ ఎవరో తెలీదు, కానీ నా చేతిలో మాత్రం వాచ్ ఉంది. సో ఈ వాచ్ ఉందంటే ఈ వాచ్ని తయారు చేసిన వ్యక్తి కూడా ఉన్నాడు అని ఆయన ఆ పుస్తకంలో రాశాడు. దాని తర్వాత కాలంలోనండి మాల్కమ్ రిట్లర్ అనే ఒక వ్యక్తి ఆయన బిల్ట్ ఇన్ క్లాక్ అని ఒక హ్యూమన్ సెల్స్ మీద రాశాడు. ఆయన ఏం తెలియపరిచాడంటే, నిజంగా గణిత శాస్త్రానికి మన హ్యూమన్ బాడీలో జరుగుతున్న వాటికి లింక్ ఉంది అని అన్నాడండి. ఇంతకీ ఏంటి ఆ లింకు, ఏ విధంగా గణిత శాస్త్రంతో మన హ్యూమన్ బాడీ సెట్ అవుతుంది అని అంటే, ఇప్పుడు మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ వీళ్ళు ఏం చేశారంటే క్లాక్ నంబర్స్ని వాళ్ళు కనుగొన్నారు కదా, ప్రకృతిని చదివి మ్యాథ్స్ అంటేనే నంబర్స్ అంటేనే ఈక్వేషన్స్ ఫార్ములాస్ ఇవన్నీ ఉంటుంది. సో ఈక్వేషన్ ఫార్ములాస్తో కనుగొనిందే మరి వాచ్ కదా, టైంని అలానే కనుగొన్నారు. సో 12 గంటలు వేసుకున్నారు, 24 అవర్ క్లాక్ని రెడీ చేసుకున్నారు, ఇవన్నీ చేసుకొని ఇది ప్రకృతిని చూసి ఈ ప్రకృతిలో ఈ 24 అవర్ క్లాక్ టైం ఉంది అని దానిని సెట్ చేసుకొని మనిషి దానిని తయారు చేసుకున్నాడు. అయితే ఈ మాల్కమ్ రిట్లర్ అని ఆయన రాసేటప్పుడు ఏం రాశాడో తెలుసా, మన బాడీలో ఉంది చూసారా, హ్యూమన్ బాడీలో ఉన్న ప్రతి కణం దగ్గర 2 నుంచి 3 ట్రిలియన్ సెల్స్ ఉంటుందంట. ట్రిలియన్ అండి, ఏమండి, మిలియన్ తర్వాత బిలియన్ తర్వాత ట్రిలియన్ అండి. మీరు ఒకసారి ఆలోచించండి, ఏమండి, 1 మిలియన్ 10 లక్షలు అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, మిలియన్ తర్వాత బిలియన్ తర్వాత ట్రిలియన్. సో 2 ట్రిలియన్ సెల్స్ మన బాడీలో ఉంటే ఆ ప్రతి సెల్ ఫ్లిప్ ఫ్లాప్ చేస్తుంటుందంట. ఎలాగైతే క్లాక్ టిక్ టాక్ అని చేస్తుందో అలా ఆ సెల్ కూడా ఫ్లిప్ ఫ్లాప్ చేస్తుందంట. కరెక్ట్గా 24 అవర్స్కి అది ఫ్లిప్ ఫ్లాప్ చేస్తుంది. సో ప్రతి సెల్ మన బాడీలో ఉన్న ప్రతి కణము కూడా 24 గంటల యొక్క టైంనే ఈ సెల్ కూడా మన బాడీలో డిజైన్ చేయబడింది. ఈ ప్రకృతి ఏదైతే 24 అవర్స్ టైం కలిగి ఉందో ఈ భూమి, అదే టైము మన బాడీలో కూడా ఉంది అని మాల్కమ్ రిట్లర్ అనే ఒక వ్యక్తి దీనిని కన్ఫర్మ్ చేశాడు, దీనిని ప్రూవ్ చేశాడండి. అంటే గణిత శాస్త్రము ద్వారా, గణిత శాస్త్రాన్ని తీసుకొని
ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, దీనికి ఒక డిజైనర్ ఉన్నాడు అని ప్రూవ్ చేశాడండి. ఒక వాచ్ ఉందంటే అది ఊరికే రాలేదండి, అది ఊరికే దానంతటా అది లేదు, దాన్ని ఎవరో డిజైన్ చేశారు, ఎవరో ఇంటెలిజెంట్ డిజైనర్ ఉంటేనే అది తయారైంది, లేకపోతే అది తయారవ్వదు. అదేవిధంగా మనిషిని చేయడానికి కూడా ఇందులో ఒక్కొక్క కణంలో కూడా 24 hour క్లాకే ఉందనంటే మీరు ఒకసారి ఆలోచించండి. ప్రకృతికి తర్వాత మానవ దేహానికి ఎక్కడో లింక్ ఉంది అని ఈరోజు అంటున్నారు, ఎక్కడో లింక్ ఉందని. కానీ ఆ లింక్ని ఎవరు పెట్టారు ప్రతి కణంలో 24 hour క్లాక్ పనిచేయాలని? ఎవరు చెప్పారు ఏ టైంకి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలని, ఏ టైంకి బాడీలో జరగవలసిన ప్రక్రియ అన్నీ జరగాలని? వీటన్నిటిని ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడండి. 24 hour క్లాక్ సిస్టమ్ దేవుడు పెట్టాడు. ప్రకృతిలో ఏది పెట్టాడో దేవుడే వాటన్నిటిని మన శరీరంలో పెట్టాడు. కానీ దీనిని అర్థం చేసుకోలేని చాలామంది నాస్తికులు ఉన్నారు. మనసు పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. దీనిని బట్టి గణిత శాస్త్రము తెలియపరిచింది ఏంటంటే ఖచ్చితంగా ఒక దైవము, ఒక శక్తి ఉండే మానవుణ్ణి రూపించింది. ప్రకృతిలో ఉన్న టైంకి, మానవ దేహంలో ఉన్న ప్రతి సెల్స్లో ఉన్న టైంకి లింక్ అవుతూ వీటిని తయారు చేయబడింది. ఇది కోయిన్సిడెన్స్ కాదండి, ఏదో అలా జరిగిపోయింది అంతే అని చెప్పుకోవడానికి లేదు. దీని వెనకాల దైవం ఉన్నారు అని తెలియపరిచే ఒక అద్భుతమైన ప్రక్రియ అని మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ప్రియులారా. ఇంకా ఒక మాటలో చెప్పాలంటేనండి, ఏమండి, ఒక వాచ్ తయారు చేయాలంటే ఒక డిజైనర్ ఉండాలి అని అన్నారు. అదేవిధంగా మనం ఉన్నామంటే దానికి ఒక డిజైనర్ ఉన్నాడండి. ఆ డిజైనర్ దేవుడు. మనం ఉన్నామంటే ఒక డిజైనర్ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతూ ప్రోటాన్, ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక బిగ్ బ్యాంగ్లో తయారైంది, ఒక శక్తి వీటన్నిటిని సృజించింది అని అన్నారు. ఏమంటే ఇప్పుడు మనము ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఉదాహరణకు చాలామంది మాట్లాడుతూ దేవుడు ఉన్నాడు, ఉంటే చూపించు అని చెప్పి మాట్లాడతారు. అంటే దేవుడిని నేను చూస్తే నమ్ముతాను, నేను సైన్స్ని నమ్ముతాను, నువ్వు చెప్పే మాటలు కాదు అని అంటుంటారు. ఒకవేళ సైన్స్ని నువ్వు నిజంగా నమ్మితే, ఫిజిక్స్ని నువ్వు నిజంగా నమ్మితే, ఇప్పుడు నువ్వు అంటున్నావే దేవుడుంటే చూపించు అని నువ్వు అంటున్నావు కదా, దేవుడుంటే చూపించు అని నీకు స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? థ్రోట్ నుంచే కదా. థ్రోట్ నుంచి మీరు మాట్లాడేటప్పుడు ఇక్కడ శక్తి ఉత్పన్నం అవుతుంది. శక్తి ఉత్పన్నమయ్యి నువ్వు మాట్లాడితే సౌండ్ వస్తుంది. అంటే ఏం జరిగింది? ఎలక్ట్రోలైట్ వచ్చింది నీలో నుంచి, కాబట్టే నువ్వు స్వరాన్ని వినిపించగలుగుతున్నావు. శక్తి ఉత్పన్నమైంది అక్కడ. శక్తి ఎలా ఉత్పన్నమైంది? ఎవరో అక్కడ పెట్టకపోతే, ఎవరో దానిని డిజైన్ చేయకపోతే, ఎవరో అక్కడ దాన్ని కంట్రోల్ చేసి ఆ విధంగా ఆ సిస్టమ్ని తీసుకురాకపోతే అది ఎలా జరిగింది? ఎలా అండి మనిషి మాట్లాడతాడు? ఏమండి, మనిషి మాటలు చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వరం ఎవరిచ్చారు? దేవుడు కాదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వరం, ఒకరికి స్వీట్ ఇష్టము, ఒకరికి కారం ఇష్టము. ఎవరిచ్చారు ఆ నాలుకలో ఉన్న టేస్ట్? వాటిని చూడడానికి ఎవరిచ్చారు? దేవుడు కాదా? ఈ కళ్ళు మనం చూస్తున్నామే, అసలు 582 కెమెరాలు పెట్టినా మన కళ్ళు ఆ కెమెరాల కంటే గొప్పదంట. 582 మెగాపిక్సెల్స్ కంటే పెద్దదంట అండి మన కళ్ళు. ఎవరు డిజైన్ చేశారండి? దేవుడు కాదా? నిజంగా ఈ శరీరంలో 2 to 3 ట్రిలియన్ వైర్లు ఉన్నాయి, అంటే నర్వ్స్, నరాలు ఉన్నాయి. ఎవరు చేశారు? దేవుడు కాదా? ఈ మానవ శరీరమే చూస్తుంటే దేవుడని క్లియర్గా అర్థం అవుతుంది కదండి. ఒకవేళ దేవుడే కనుక వీటిని తయారు చేయకపోతే, ఏమంటే బయటికి వెళ్ళి ట్రై చేయండి, కిడ్నీని తయారు చేయమనండి, ఎవరైనా తయారు చేయగలుగుతారేమో. కన్నును తయారు చేయమనండి, ఎవరైనా తయారు చేయగలుగుతారేమో. రక్తాన్ని పోని తయారు చేయమనండి, ఎవరైనా తయారు చేయగలుగుతారా? తయారు చేయలేరు కదా. వీటన్నిటిని చేయలేనప్పుడు దేవుడు ఉన్నాడని, ఇవన్నీ దేవుడు తప్ప ఇంకెవరు తయారు చేయలేరని ఎందుకండి మనిషి ఆలోచించలేకపోతున్నాడు? కాబట్టి ఎలా చూసినా కూడా 100కి 1000% కాదు, ఇంకా ఎన్ని శాతం చెప్పినా తక్కువే, దేవుడు ఉన్నాడు. సో దేవుడు ఉన్నాడనేది బైబిల్ ప్రూవ్ చేసింది, దేవుడు ఉన్నాడనేది గణిత శాస్త్రం కూడా ప్రూవ్ చేసింది. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు ఉన్నాడని ఏ శాస్త్రము తీసుకున్నా ఆ శాస్త్రము దేవుడు ఉన్నాడనే ప్రూవ్ చేస్తుంది. మనసు పెట్టి దేవుణ్ణి వెతికితే ఖచ్చితంగా మనం తెలుసుకోగలమండి. కాబట్టి ఇంటెలిజెంట్ డిజైనర్ ఉన్నాడు, మన వెనకాల దేవుడు ఉన్నాడు, మన తయారీ వెనకాల దేవుడు ఉన్నాడు. బైబిల్ కూడా అదే తెలియపరిచింది. ఒకసారి ఆ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. చూసారా, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకటి చేత కట్టబడను. అంటే ఒక ఇల్లు ఉందంటే ఎవరో ఒకరు కట్టారు, అది ఊరికి అలా రాలేదు, ఎవరో ఒకరు కట్టారు. అదేవిధంగా సమస్తాన్ని కట్టింది దేవుడే, ప్రకృతిని కట్టింది దేవుడే, ఈ విశ్వాన్ని కట్టింది దేవుడే, మన శరీరాన్ని కట్టింది దేవుడే, మనం కళ్ళతో చూస్తున్న ప్రతి దానిని తయారు చేసింది దేవుడే, మన కళ్ళతో చూడని వాటిని కూడా కట్టింది దేవుడే. ఇది బైబిల్ తెలియపరిచిన అద్భుతమైన సత్యం. కాబట్టి ఒక గణిత శాస్త్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో అన్ని శాస్త్రాలు దేవుడు ఉన్నాడని
ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఎందుకనంటే అదే సత్యము కాబట్టి. ఈ సత్యాన్ని ప్రేమిస్తూ దేవునికి దగ్గరగా మీరందరూ బ్రతకాలని, దేవుణ్ణి కొలుస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని మనసారా ఆశిస్తూ మీ స్టీఫెన్ బాబ్.